నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు, గంటకు 150 కిలోమీటర్ల వేగం. చికెన్ అంటున్న చికెన్ ముక్క, ముద్ద దిగేదెలా అంటున్న నాన్ వెజ్ ప్రియులు. రేపటితో వైకుంఠ దర్శనాలు క్లోజ్. రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు చేసుకున్న భక్తులు. రవికుమార్తో పోలీసుల కుమ్మక్కు, కేసును బలహీనపరచడంలో భాగస్వామ్యం. పరకామణి కేసులో హైకోర్టు మండిపాటు. స్వర్ణరథంపై విహరించిన వరసిద్ధుడు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం పునరుద్ధరణ పనులకు పురావస్తు శాఖ గ్రీన్ సిగ్నల్. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీటీడీ పాలక మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు పాల్గొని మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం తదితరులు పాల్గొన్నారు. నేను చిత్తూరులో 1969లో ఎస్ఎస్సి చదివాను. అంటే ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి మాది. 1969లో లాస్ట్ బ్యాచ్ ఎస్ఎస్ఎల్సి. అది చదువుకున్న తర్వాత నేను హైదరాబాద్లో బిహెచ్ఎల్లో, అది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి బిహెచ్ఎల్, అందులో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కువ చదువుకోలేదు అనే ఉద్దేశంతో ఎట్లాగైనా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశంతో నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతే, అక్కడ నువ్వు 10th క్లాస్లో జనరల్ మ్యాథమెటిక్స్ చదివావు కాబట్టి నువ్వు ఎలిజిబుల్ లేదన్నా. తర్వాత నేను అక్కడే మళ్ళీ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ తీసుకొని 10th క్లాస్ పాస్ అయ్యాను. అక్కడి నుంచి డిప్లొమా చేశాను. అదే యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ చేశాను. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఉద్యోగం చేస్తూ సంసారం ఒక పక్కన లీడ్ చేస్తూ చదువుకున్నాను. అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ లేదా ఇంకా వేరే వేరే రంగంలో కూడా పట్టుదలతో ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి, కష్టపడి పనిచేయాలి. అంతేకాకుండా ఇదే అర్థం ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కూడా ఫోన్ చేసి, ఇక్కడ కూడా ఇబ్బంది ఉందంటే అన్న చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ 200 అక్కడ 300 మొత్తం 500 హాస్టల్ సీట్లు ఈసారి మన కాలేజీకి రావడం జరిగింది. కాబట్టి ఇది అందరి తరఫున చైర్మన్ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే వారు కూడా నేను చెప్పాను ఆ రోజు, అన్న ఇక్కడ మొత్తం దాదాపు 90% మంది రాయలసీమ నుంచి వస్తున్నటువంటి రైతు బిడ్డలు. అన్న కూడా రైతు బిడ్డే కాబట్టి రైతు కష్టాలు, రైతు ఇష్టాలు, రైతు తన బిడ్డని ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని చెప్పి ఆకాంక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ నుండి చిన్నారులందరూ రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీర్వాదంతో ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మిత్రులారా. శిథిలావస్థలో ఉన్న అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులు సేద తీరేందుకు దాదాపు 450 ఏళ్ల క్రితం విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ మండపం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. తిరుమల పార్వేట మండపం తరహాలో దీన్ని పూర్తిగా తొలగించి నిర్మించాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అధికారులు ప్రయత్నించగా తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఆపేశారు. ప్రభుత్వ సహకారంతో ప్రస్తుత టీటీడీ బోర్డు అధికారులు ఆర్కియాలజీ విభాగ సహకారంతో పాదాల మండపాన్ని సంరక్షించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నవంబర్ నెలలో పాదాల మండపాన్ని పరిశీలించిన ఆర్కియాలజీ విభాగం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాస్త్రీయ పద్ధతిలో అవే రాళ్లు, స్తంభాలు వినియోగించి పునర్నిర్మించాలని నిర్ణయించారు.
శ్రీకాళహస్తిలో 7 కోట్లతో లీకేజీ పనులు, సింహాచలం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో మరమ్మతు పనులు చేసిన పూణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ దాదాపు 4 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణానికి ముందుకు రావడంతో ఆర్కియాలజీ విభాగ పర్యవేక్షణలో 2 రోజుల క్రితం పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం రాళ్లపై మార్కింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సీసీ కెమెరాల నిఘాలో రాళ్లు, స్తంభాలను జాగ్రత్తగా తొలగించి వెనుక భాగంలో భద్రపరచనున్నారు. పైకప్పులోనూ ఎలాంటి లీకేజీలు లేకుండా 6 నెలల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే 600 నుంచి 700 ఏళ్ల పాటు భావితరాలకు పాదాల మండపం అందుబాటులో ఉంటుందని ఆర్కియాలజీ విభాగం అధికారులు చెబుతున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తిరుమలలో ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 9 నుండి రోజువారీ ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించనున్నట్టుగా తెలిపింది. తిరుమలలో రోజువారీ విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజువారీ కరెంటు బుకింగ్లోకి మారుస్తున్నట్టుగా టీటీడీ వెల్లడించింది. ఈ టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నట్టుగా తెలిపింది. శ్రీవాణి టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు మొత్తం 4 మాత్రమే శ్రీవాణి దర్శన టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుందని టీటీడీ తెలిపింది. టికెట్ల బుకింగ్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి చేస్తున్నట్టుగా పేర్కొంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విధానంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. తద్వారా ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్లో నిరీక్షించే సమస్య తొలగిపోతుందని పేర్కొంది. ఈ నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టుగా వెల్లడించింది. భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. అదేవిధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ అడ్వాన్స్డ్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేయడం జరిగిందని టీటీడీ గుర్తు చేసింది. 3 నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిపింది. అయితే తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజు భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగనుందని తెలిపింది. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయాన్ని గమనించి భక్తులు తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పేదల బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వ లక్ష్యం నీరు గారుస్తూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాపై గాజులమన్యం పోలీసులు విరుచుకుపడ్డారు. రేణిగుంట మండలం గాజులమన్యం వద్ద భారీగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మంగళవారం గాజులమన్యం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి నెల రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు ఇచ్చే బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేసి అధిక ధరలకు విక్రయించే ముఠా కదలికలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఐ మంజునాథ్ రెడ్డి సూచనల మేరకు ఎస్ఐ నాగరాజు తన బృందంతో కలిసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేదల బియ్యాన్ని సేకరించి తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐ మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ, పై అధికారుల ఆదేశాల మేరకు మేము నిరంతరం నిఘా ఉంచి గాజులమన్యం వద్ద దాదాపు 7 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. వీరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం విచారణ జరుపుతున్నాం. అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట మండలం నిల్సాన్పేట గ్రామం శివారులో అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు మా ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అందులో సుమారు 7,310 కేజీల బియ్యం ఉంది. దాన్ని రెవెన్యూ వారితో కలిసి వాటిపైన సీజ్ చేసి ఉన్నటువంటి శేఖర్, మణి అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం, కేసు దర్యాప్తు దశలో ఉంది. రైస్ని రెవెన్యూ వారికి హ్యాండ్ ఓవర్ చేశాము. ఇంకా 3 ముద్దాయిల అరెస్ట్ పెండింగ్ ఉంది. కేసు విచారణ దశలో ఉంది. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగాలు, వివిధ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎంపీ రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవల నాణ్యత, సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఎంపీ ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సమగ్ర అభివృద్ధి చేపట్టాలని సూచించారు.
ఆధునిక యుగానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధునిక వైద్య విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి సమయోచితంగా సమర్థవంతమైన చికిత్స అందించాలన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి వాటి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆశయాలను దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఆసుపత్రి నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలమనేరు పట్టణంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇంటి దొంగతనాలు, గొలుసు లాక్కోవడం వంటి నేరాలకు పాల్పడుతున్న 3 అంతర్రాష్ట్ర దొంగలను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. కేసులు రాయపాటి వెంకయ్య 49, షేక్ నాగుల్ మీరా 27, ఎక్కంటి తులసిరామరెడ్డి 26లను నిందితులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 50 లక్షల విలువగల 210 గ్రాముల బంగారు, వజ్రాల నగలు, 1 కారు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాయపాటి వెంకయ్యపై సుమారు 100 నేర కేసులు, షేక్ నాగుల్ మీరాపై సుమారు 75 నేర కేసులు, ఎక్కంటి తులసిరామరెడ్డిపై సుమారు 6 నేర కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పలమనేరు మాత్రమే కాకుండా పుంగునూరు, గంగవరం, బెంగుళూరు, ముల్బాగల్, బంగారుపేట, కోలార్, కృష్ణగిరి ప్రాంతాల్లో కూడా వీరు నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. పలమనేరు పోలీసులను జిల్లా పోలీసు అధికారి తుషార్ డ్యూటీ ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతి అందజేశారు. 2025 జూలై 15న పలమనేరు పట్టణంలోని అయ్యాకన్ను వీధిలో బాలాజీ నివాసంలో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగింది. ఈ ఘటనపై జూలై 18న పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు పలమనేరు ఉప విభాగ పోలీసు అధికారి డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో 3 రాష్ట్రాల్లో విస్తృతంగా విచారణ జరిపారు. ఈ క్రమంలో 2026 జనవరి 6న సాయంత్రం 4:15 చిత్తూరు, బెంగుళూరు ప్రధాన రహదారిపై నాగమంగళం ఫ్లైఓవర్ వద్ద రాయపాటి వెంకయ్య, షేక్ నాగుల్ మీరా, ఎక్కంటి తులసిరామరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసిన 210 గ్రాముల బంగారంలో పుంగునూరులో జరిగిన ఇంటి దొంగతనానికి సంబంధించిన 76.660 గ్రాములు, పుంగునూరులో గొలుసు లాక్కోవడం కేసుకు చెందిన 13 గ్రాములు, కృష్ణగిరిలో గొలుసు లాక్కోవడం కేసుకు సంబంధించిన 13 గ్రాముల బంగారు గొలుసు, గంగవరం గొలుసు లాక్కోవడం ఘటనకు సంబంధించిన 23.47 గ్రాముల బంగారు గొలుసు ఉన్నట్లు పోలీసులు వివరించారు. విచారణలో 3 నిందితులు తాము పలమనేరు, పుంగునూరు, గంగవరం, బెంగుళూరు, ముల్బాగల్, బంగారుపేట, కోలార్, కృష్ణగిరి ప్రాంతాల్లో వరుస నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. సో వాళ్ళు మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ప్లేస్లో వెళ్ళి ఆ 4 వీలర్ని పార్క్ చేస్తారు. అక్కడ నుండి 2 వీలర్ దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన 2 వీలర్ని తీసుకువెళ్ళి హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసుకొని అక్కడ నుండి అంతా తీసుకొని మళ్ళీ ఆ 2 వీలర్ వాడుకొని ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని నడిచేసి అక్కడ వెహికల్ దగ్గరికి పోతాడు. 4 వీలర్ తీసుకొని పారిపోతాడు. సో ఎప్పటి వరకు మాకు ఆ సీసీటీవీ డేటా వస్తాయి, అన్ని డేటా వస్తాయి. మేము ఆ ఒరిజినల్ వెహికల్ వరకు వెళ్ళిన వరకు వాళ్ళు అక్కడ నుండి గాయమైపోతారు. సో ఇప్పుడు అతని మీద ఉన్న కేసెస్ పరిస్థితుల్లో చూసుకొని మన తరఫు నుండి అన్ని మెజర్స్ మేము ప్లాన్ చేసాము. అతని మోడల్స్ ఆపరెండి కూడా అర్థం చేసుకున్నాము. చాలా కేసులు ఉన్నాయి. సో ఒకసారి అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్తో మాట్లాడుకొని అతని మీద పీడిఎఫ్ లేకపోతే ఇలాంటి చర్యలు కూడా ప్లాన్ చేస్తాము. అండ్ ఇలాంటి ముద్దాయి బయట కాకుండా కూడా చేస్తాము. సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం నందు ఈరోజు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ మరియు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ నిత్య అన్నదానం నందు భక్తులతో కలిసి భోజనం చేసి అన్నదానం నందు తనిఖీలు నిర్వహించారు. లడ్డూ పోటు నందు లడ్డూ తయారీ విధానాన్ని అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సాగర్ బాబు, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు రవీంద్రబాబు, ప్రసాద్, ధనుంజయ, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ అంత పరిశుభ్రంగా మన ఇంట్లో కూడా లేదు ఈ భోజనం. 1000 రూపాయలు ఇచ్చినా ఈ యొక్క ఆహారం మనకు దేవుడికి ప్రమాణం చేసి చెప్తున్నాం. కొంతమంది భక్తులకు ఇక్కడ సేవ చేసేందుకు అందరి సిబ్బంది కూడా తన బిడ్డలాగా వచ్చే భక్తుల్ని ఆశీర్వదించి నిదానంగా మాట్లాడి ఏ టెన్షన్ లేకుండా భోంచేయండి బ్రహ్మాండంగా సకల మర్యాదలతో వడ్డిస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క భవనం కూడా అతి సుందరంగా ఉంది. ఆ పరిశుభ్రం కానీ ఇక్కడ సిబ్బంది కానీ సహకరించి భక్తులతో ఇంత మంచి కార్యంగా ఈ యొక్క అన్నదానాన్ని భక్తులకు అందిస్తున్నారు. భక్త కోటికి జాతికి అర్థం చేసినారంటే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. बहुत सुंदर लगा. हम दोबारा आए. वैसे हम श्रीशैलम मल्लिकार्जुन रहते हैं और यहाँ का भोजन बहुत ही सुंदर रहा. और ऐसे मानो जैसे सतोगुण का और सात्विक भोजन, न इसमें कोई तामसी चीज नहीं है. भोजन करने के बाद में कई मन में शुद्धियां विकार, बहुत सुंदर लगा भोजन करते हैं. कई बेकारी भी दूर हो जाती है, कई रोग दूर हो जाते हैं. हमें खाने के बाद में मन संतुष्ट हुआ. जय श्री राम. చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న చికెన్ ధరలు ఈ ఏడాది ప్రారంభంలోనే ట్రిపుల్ సెంచరీ కొట్టగా తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లో కేజీ చికెన్ ధర 320కి చేరింది. దీంతో తినేదెలానయ్యా అని నాన్ వెజ్ ప్రియులు వాపోతున్నారు. చాలా మందికి ముక్క లేకుంటే ముద్ద దిగదు. కొందరు వారంలో 4-5 సార్లు నాన్ వెజ్ తింటే, మరికొందరికి కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ముక్కలు ఉండాల్సిందే. కానీ అలాంటి వారికి ఇప్పుడు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది కార్తీక మాసం సమయంలో కేజీ స్కిన్లెస్ చికెన్ 240 రూపాయలు ఉండగా డిసెంబర్ చివరి వారం నాటికి ఇది కేజీపై 40 రూపాయలు పెరిగి 280కు చేరింది. ఇక న్యూ ఇయర్లోకి అడుగు పెట్టగానే ఈ రేట్లు మరోసారి షాక్ ఇచ్చాయి. కొత్త సంవత్సరంలో ఏకంగా చికెన్ ధర ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది. అంటే జనవరి మొదటి వారంలో కేజీ చికెన్ 300 రూపాయలకు చేరగా అది కాస్త రెండో వారానికి వచ్చేసరికి 320 రూపాయలు అయ్యింది. దీంతో మాంసాహార ప్రియులకు ముద్ద దిగడం కష్టంగా మారింది. భారీగా పెరిగిన ధరలతో వారానికి ఒక్కసారైనా చికెన్ తినాలనుకునేవారు కూరగాయలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే గత ఏడాది బర్డ్ ఫ్లూ వంటి రోగాల కారణంగా భారీగా కోళ్లు మృత్యువాతను ఎదుర్కొన్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. ఆ తర్వాత వ్యాధులు తగ్గి కాస్త ఊరట లభించినా వాటి మేత ధరలు పెరగడంతో నిర్వహణ భారం పెరిగి చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. దీంతో సుమారు 1-2% మేర కోళ్ల పెంపకం తగ్గిపోయింది. ఇక ఉత్పత్తి తగ్గినా తినేవాళ్లు తగ్గకపోవడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో ఇంటిగ్రేషన్ కంపెనీలు ధరలు భారీగా పెంచినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కార్తీక మాసంలో చికెన్కు డిమాండ్ తగ్గినప్పటికీ ఆ తర్వాత వచ్చిన క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అటు న్యూ ఇయర్ సందర్భంలో సైతం అమ్మకాల్లో అదే జోరు కనిపించింది. దీంతో మార్కెట్లో మాంసం కొరత ఏర్పడింది. ఇక సప్లై తగ్గి డిమాండ్ పెరగడంతో చికెన్ సరఫరా కంపెనీలు రేట్లు పెంచేశాయి. ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలంలో కన్న కూతురిని అత్యాచారం చేసిన దుర్ఘటనలో నిందితుడు పెద్దబ్బను పెద్దపంజాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మైనర్ గర్ల్ 10 years అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు, అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ, అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకున్నప్పుడు ఆ తాగిన ఒత్తిళ్ళు ఆ అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామిడి తోటలోకి తీసుకుని పోతుంటే వాళ్ళమ్మ అడ్డుపడింది. వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన అఘాయిత్యం చేశాడు. ఆ లోపు ఆమె వాళ్ళ బంధువులు తీసుకువస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళాక జరిగే సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో ఇతను ఆ పాప పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ఎస్టీ గారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు. వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది. ఇక ఎప్పుడో ఒకసారి 1 years ఒకసారి 2 years ఒకసారి వచ్చిపోయేవాడు. మొన్న జనరల్ బస్ సందర్భంగా 1 year తర్వాత ఎప్పుడో వచ్చి తీసుకోకపోతే ఈ రకంగా అఘాయిత్యం పాల్పడ్డాడు. ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించినాము.
ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాం. అమ్మాయి అందులో తండ్రి చేత అనుకున్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణించడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది. ఆ మెంటల్ షాక్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు. తిరుమలలో భక్తుల విశేష ఆధారంతో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో ముగియనున్నాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలు దాదాపు 10 రోజుల పాటు భక్తులతో కిటకిటలాడాయి. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ముగింపు అనంతరం ఎల్లుండి నుంచి తిరుమలలో ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను తిరిగి ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీంతో భక్తులు తమకు ఇష్టమైన సేవలు, దర్శనాల ద్వారా స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం లభించనుంది. ఈ మేరకు ఆలయ పరిపాలన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా భక్తుల సౌకర్యం మరియు పరిపాలన అవసరాల దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. ఇక నుంచి శ్రీవాణి దర్శన టికెట్లు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లు, క్రమబద్ధమైన దర్శన విధానంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సౌకర్యాలు కొనసాగుతాయని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేసింది. తిరుమలలో భక్తుల విశేష ఆదరణతో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో ముగియనున్నాయి. డిసెంబర్ 30న ప్రారంభమైన ఈ ప్రత్యేక దర్శనాలు దాదాపు 10 రోజుల పాటు భక్తులతో కిటకిటలాడాయి. దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించి నమోదైన కేసును బలహీనపరిచే కుట్రలో భాగస్వాములైన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సిఐడి, ఏసీబీ దాఖలు చేసిన నివేదికలను పరిశీలిస్తే నిందితుడు రవికుమార్ తదితరులతో కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారని స్పష్టమవుతోందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్లు రాజీ చేసుకోవడం మినహా సరైన సెక్షన్లు నమోదు చేయకపోవడం, ఇతర అంశాలపై చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని పేర్కొంది. ఆదాయానికి మించి నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యులు సంపాదించిన ఆస్తుల వ్యవహారంపై చట్ట ప్రకారం ముందుకెళ్లే స్వేచ్ఛ సిఐడి, ఏసీబీకి ఉందని తెలిపింది. మరోవైపు హుండీ సీలింగ్, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టనున్న సంస్కరణలకు సంబంధించి టీటీడీ ఈవో సమర్పించిన నివేదికపై తాము సంతృప్తిగా లేమని వ్యాఖ్యానించింది. పరకామణి సేవ కోసం స్వచ్ఛందంగా వచ్చే భక్తులను అమానవీయ పద్ధతిలో తనిఖీలు చేసే విధానాన్ని తప్పించి ప్రత్యామ్నాయ పద్ధతిని తీసుకొచ్చే విషయమై నివేదికలో ప్రస్తావన లేదని తెలిపింది. తనిఖీ చేయడంపై తమకు అభ్యంతరం లేదని భక్తులు చెప్పినప్పటికీ ఇది మనిషి గౌరవానికి సంబంధించిందని గుర్తు చేసింది. ఈ వ్యవహారం రాజ్యాంగంలోని అధికరణ 21 పరిధిలోకి వస్తున్నందున భక్తులు సైతం ఆ హక్కును వదులుకోలేరని తేల్చి చెప్పింది. అమానవీయ విధానంలో తనిఖీలు చేయడం నిలిపివేయలేని పరిస్థితి ఉంటే పరకామణిలో భక్తుల సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులిస్తామని టీటీడీని హెచ్చరించింది. కానుకల లెక్కింపు కోసం టేబుళ్లు ఏర్పాటు చేయాలని కోర్టు చేసిన సూచనల విషయంలో నివేదికలో ఎలాంటి ప్రస్తావన లేదని గుర్తు చేసింది. ఈ 2 అంశాలపై స్పష్టత తీసుకుని కోర్టు ముందుకు రావాలని టీటీడీ తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. కేసు నేపథ్యం: తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పరకామణిలో జరిగిన చోరీకి సంబంధించి వైసీపీ హయాంలో నమోదైన కేసును టీటీడీ బోర్డు తీర్మానం, ఈవో అనుమతి లేకుండానే 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ వద్ద ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్తో రాజీ చేసుకున్న వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. అలాగే పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల స్థిర చరాస్తులపై లోతైన దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా పరకామణిలో సంస్కరణలకు సంబంధించిన తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీని నిర్దేశించింది. సేవ పేరుతో కానుకల లెక్కింపునకు భక్తులను టీటీడీ ఆహ్వానిస్తోంది. వచ్చిన భక్తులు లుంగీలు ఊడదీసి డ్రాయర్లపై సోదాలు నిర్వహించడం అమానవీయ విధానమని పేర్కొంది. స్వామివారికి వచ్చే కానుకలను అంచులు ఉన్న టేబుళ్లపై పోసి లెక్కించే విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. కానుకలు పరకామణికి తరలింపు, వాటిని వేరు చేసి లెక్కించే విధానాన్ని ఆధునీకరించే విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని టీటీడీని ఆదేశించింది. ఈ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. పరకామణిలో చేపట్టనున్న తక్షణ సంస్కరణలపై టీటీడీ ఈవో సమర్పించిన నివేదికను పరిశీలించామని,
తాము చేసిన సూచనలను టీటీడీ పరిగణలోకి తీసుకోలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీటీడీ తరపు స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాసబాబా స్పందిస్తూ కోర్టు చేసిన సూచనలను టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లి ఆయనతో చర్చిస్తానన్నారు. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. తిరుపతి కోదండరామాలయం దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రముఖ వాగ్గేయకారుడు సద్గురు శ్రీ త్యాగరాయ స్వామి 179వ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. వెంకటేశాయ సద్గురు త్యాగరాజస్వామి త్యాగబ్రహ్మగా సంగీత స్రష్టగా వారి పూర్వీకుల మూలాలు ఆంధ్రప్రదేశ్లోని కాకర్ల గ్రామంలో ఉంటూ వృత్తిరీత్యా తమిళనాడులో స్థిరపడి బాల్యం నుంచే సంగీతం అభ్యసించి కొన్ని వేల కృతులు రచించి కోటాను కోట్ల సంగీత ప్రియుల్ని సంగీతం మీద వృత్తి కల్పించినటువంటి మహానీయుడు రామ దర్శనం పొంది 19,000 కోట్ల రామనామ జపం చేసి రాముల్లో ఐక్యమైనటువంటి ఈరోజు 179వ సంవత్సరంగా జరుగుతోంది. వారు అజరామరంగా మనందరి మధ్య గానామృతంలో అందిస్తూ సజీవంగా ఉన్నారని మనం భావిస్తూ ఈ నెల 11న తిరుమల బైపాస్ రోడ్ పిఎస్ఆర్ ప్రాంగణంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమ కరపత్రాలను తిరుపతి భారతీయ జనతా పార్టీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు. తిరుపతి ఎమ్మెల్యే గారిని కలిసి హిందూ సమ్మేళనం ఆహ్వాన పత్రిక బీజేపీ నార్త్ మండల ఆధ్వర్యంలో మా గురుగారు కీర్తి వెంకయ్య గారు, బీజేపీ ఉపాధ్యక్షుడు నార్త్ మండల ఉపాధ్యక్షుడు వెంకటేష్ గారు, ట్రెజరర్ రామ్ కుమార్ గారు వాళ్ళతో కలిసి ఎమ్మెల్యే గారిని కుటుంబ సమేతంగా ఆహ్వానించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా హాజరవుతానని మాకు మాటిచ్చారు. మన ప్రభు రాధా మనోహర్ గారు ఈ ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు కాబట్టి అతను స్పీచ్ అందరూ వినాలి, అందరూ హిందువులు తప్పనిసరి వినాలి. ఒక హిందువుగా పుట్టినోడు ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీతో ఆయన మాటలు వినాలి. ఎందుకంటే ఎన్నో మతాలు ఎన్నెన్నో చేస్తున్నాయి ఈరోజు ఈ ప్రోగ్రామ్స్. ఇప్పుడు హిందూ మతంలో మనం చేస్తున్నాం. ఈ ప్రతి ప్రోగ్రామ్ని మనం భారీ ఎత్తున వచ్చి సక్సెస్ చేయాలి. మిగతా మతాలు ఒక వాళ్ళు స్వెటర్లు వేసేసి పోయేసి వాళ్ళు మత ప్రచారాలు చేస్తున్నారు. కానీ మన హిందూ మతంలో అవి జరగడం లేదు. కాబట్టి హిందూ అనే ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి భారీగా సక్సెస్ చేయాలి. మన నరేంద్ర మోడీ గారి, మన పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మం కోసం ఎక్కువగా పోరాడుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మంగళవారం సంకటహర గణపతి వ్రతాన్ని ఆలయ అధికారులు భక్తుల చేత వైభవంగా నిర్వహింపజేశారు. ఉదయం మూల విరాట్కు అభిషేకం చేశాక సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవర్లను ఆలయ ఆస్థాన మండపానికి తీసుకొచ్చారు. అక్కడున్న వేదికపై కొలువు తీర్చి భక్తుల ఆధ్వర్యంలో వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి ఉత్సవర్లను స్వర్ణరథంపై ఉంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. స్వర్ణరథంపై స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు కాణిపాకం తరలివచ్చారు. ఆలయ ఈవో పెంచల కిషోర్, ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల్, ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్, ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంచి దర్శన్ జరిగింది. అండ్ ఒక మార్నింగ్ ఇది మన రిలీజ్ ముందు ఒక దర్శన్ అయితే నేను చాలా హ్యాపీ. అండ్ 14th January రిలీజ్ ఉంది.
అనగనక ఒక రాజు థియేటర్స్లో. సో చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది తిరుపతికి రావడం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శన్ తర్వాత మన రిలీజ్కి ఒక ఫుల్ జోష్తో చేస్తే నేను చాలా హ్యాపీ. సో మీరు కూడా చూడండి సినిమాస్లో. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీటీడీ వాళ్ళు మంచి దర్శనం అరేంజ్ చేశారు. వైకుంఠ ఏకాదశి రేపుతో క్లోజింగ్. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వచ్చిన దానికి. నాతో పాటు మీనాక్షి కూడా వచ్చింది, చాలా సంతోషం. అండ్ అన్ని సంక్రాంతి సినిమాలకి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,41,100 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,785 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,57,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 262 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు గంటకు 150 కిలోమీటర్ల వేగం. చికెన్ అంటున్న చికెన్ మొక్క, ముద్ద దిగేదలా అంటున్న నాన్ వెజ్ ప్రియులు. రేపటితో వైకుంఠ దర్శనాలు క్లోజ్. రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు చేసుకున్న భక్తులు. రవికుమార్తో పోలీసుల కుమ్మక్కు, కేసును బలహీనపరచడంలో భాగస్వామ్యం. పరకామణి కేసులో హైకోర్టు మండిపాటు. స్వర్ణరథంపై విహరించిన వరసిద్ధుడు, భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం పునరుద్ధరణ పనులకు పురావస్తు శాఖ గ్రీన్ సిగ్నల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.